థియేటర్ కారిపోతుందని మరి మ్యాషర్. రవి గారు మీ సంగతి చెప్పండి. ఆ సంగతి ఏం లేదు, మీ సిఆర్ని కొనేసేవారు. ఎంత పర్సెంట్ వచ్చిందండి 10th లో? మాకు మేము అసలు ఫెయిల్ అండి. బ్రేక్ టైమ్ లోనే మనం చేసే రౌడీజం చేసేవారా బ్రేక్ టైం లో? రౌడీజం అప్పట్లో ఎంతమంది పేర్లు రాసేవారండి? మీరు బోర్డు మీద రాసేవారు పేర్లు, మాట్లాడిన వాళ్ళ పేర్లు. మీరు వచ్చారు ఉండండి సార్, రన్ అవుతుంది అక్కడ. ఓకే, క్లాస్ లీడర్స్ అటెండెన్స్ ప్లీజ్. వందే మాతరం, వందే మాతరం. క్లాస్ లీడర్స్ అటెండెన్స్ ప్లీజ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన వైజాగ్. మన ఛానల్ ఇది ఒక స్పెషల్ వీడియో. ఎందుకంటే ఆంధ్ర యూనివర్సిటీ స్కూల్లో 87, 88 బ్యాచ్ రీయూనియన్ జరుగుతుంది. ఒక 5 yearsగా కంటిన్యూస్గా జరుగుతుంది రీయూనియన్. జనరల్గా ఈ మధ్యన రీయూనియన్ కాన్సెప్ట్ తగ్గిపోయింది, కానీ వీళ్ళు 5 yearsగా కంటిన్యూస్గా చేస్తున్నారు. సో అది ఈ బ్యాచ్ స్పెషాలిటీ. సో అందరితో మాట్లాడదాం, అసలు ఈ రీయూనియన్లో వీళ్ళు ఏంటేంటి చేస్తున్నారో, అల్లరి పనులు, తుంటర పనులు అన్నీ ఒకసారి గుర్తు చేసుకుందాం. మిగిలిన వాళ్ళతో మాట్లాడే ముందు, ఇలాంటిది ఒక ఫంక్షన్ చేయాలంటే ఆర్గనైజర్స్ ఉండాలి. సో ఫస్ట్ మనం ఆర్గనైజర్స్తో మాట్లాడతాం. వీళ్ళందరూ ఆర్గనైజర్స్. ఫస్ట్గా వీళ్ళని చూడగానే నాకు గుర్తొచ్చేది ఏంటంటే, వీళ్ళందరూ ఒకే కాస్ట్యూమ్తో ఉన్నారు, వైట్ షర్ట్ అండ్ బ్లూ ప్యాంట్. ఎందువల్లనది? యూనిఫామ్ అంటే స్కూల్ యూనిఫామ్ ని ఇక్కడ రీక్రియేట్ చేస్తూ పిల్లల్లాగా ఐడెంటిటీ కార్డులు, బెల్ట్, ఫ్లాప్స్ లేవు, సేమ్ స్కూల్ చిల్డ్రన్లు ఉన్నారు. సో ముందుగా మా శాఖర్తో మాట్లాడదాం. మా శాఖర్ అని ఎందుకన్నానంటే, నేను స్కూల్ చదువుతున్నప్పటి నుంచి నాకు శాఖర్ తెలుసు. లాసెన్స్ బే కాలనీలో ప్రతి స్టూడెంట్ ఇతని షాప్లో పుస్తకం చదవకుండా చదువు సాగేదైతే లేదు నాకు తెలిసి. సో శాఖర్, ఏంటి అసలు ఈ హడావిడి ఏంటి, కోలాహలం ఏంటి? అసలు హడావిడి ఏంటంటే, మేము ఫ్రెండ్స్ అందరం కలిపి గెట్ టుగెదర్ అనేది ఏర్పాటు చేసుకున్నాము. దీనికి మేము అందరం ఆర్గనైజేషన్గా ఉంటాం. ఒక్కొక్క సెక్షన్ నుంచి ఒక్కొక్కరు ఆర్గనైజేషన్ తీసుకుంటున్నాం. ఎందుకంటే ఒక సెక్షన్ ఒకరు డీల్ చేసుకుంటే కొంచెం వర్క్ ఈజీగా అవుతుందని ఉద్దేశంతో మేము ఇలా పెట్టుకోవడం జరిగింది. ఏంటంటే ఏయు 100 years భాగంగా ఈ స్కూల్లో మేము కూడా 100 years కేక్ కటింగ్ ఇవన్నీ పెట్టాము ఈరోజు. అది స్పెషల్ అండి. ఈరోజు హైలైట్స్ ఏంటంటే, ఈసారి మేము అప్పుడు చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు స్కూల్లో ఏటేటైతే పిల్లలు కానీ చాక్లెట్లు, ఇలాంటివి తినుబండరాలు, మామిడి ముక్కలు, చిన్నది ఉసిరికాయలు, అవన్నింటినీ కూడా ప్రత్యేకంగా మేము డిస్ప్లేలో పెట్టి ఆ రోజును గుర్తు చేస్తూ, తర్వాత అప్పుడు ఆడుకునేటువంటి ఆటలు, క్రికెట్ కానీ, ఏడు పెంకులు ఆట కానీ, తొక్కుడు బిళ్ళ కానీ, లేదా రింగ్ ఆట కానీ, తర్వాత స్కిప్పింగ్ రోప్ కానీ, ఇలాంటివన్నీ కూడా ఒకసారి గుర్తు చేయడానికి అవకాశం ఉంటే ఆడుకోవడానికి కూడా దాని ఐటమ్స్ కూడా అక్కడ పెట్టి చూడడానికి ప్లస్ ఆడుకోవడానికి కూడా మేము ఏర్పాటు చేస్తాం. మీరు చెప్పిన గేమ్స్ అన్ని ఈ తరం పిల్లలు కూడా ఆడుతున్నారు, కాకపోతే ఐప్యాడ్లో, ఫోన్లో ఆడుతున్నారు. సో మేమంతా కూడా 72లో పుట్టిన వాళ్ళమే. 72 ఒక సంవత్సరం అటు ఇటులో ఉంటారు, అంటే 6 నెలల గ్యాప్. 73 వాళ్ళు, 72 వాళ్ళు ఉంటారు. పవన్ కళ్యాణ్ కూడా 72. ఈ బ్యాచ్ కూడా అదే పవన్ కళ్యాణ్ బ్యాచ్ అనుకోండి, ఎవరు తగ్గేది లేదు ఇల్లు. అయితే ఇవాళ మేము పెట్టిన స్పెషల్ ఎంటర్టైన్మెంట్స్ ఏంటంటే, ఎర్లీ బోర్డ్ గిఫ్ట్ అని పెట్టాం, అమ్మాయికి అబ్బాయికి. సో అదే కాకుండా చూసారా, లేడీస్ అండ్ జెంట్స్ అని చెప్పట్లే, అమ్మాయిలకి అబ్బాయిలకి. మేము అమ్మాయిలు అబ్బాయిలు అంటే ఐ అగ్రీ. ఓకే, బాయ్స్ అండ్ గర్ల్స్ కింద లెక్క. మేము ఏ గెట్ టుగెదర్కైనా ఒక 50 మంది 60 మందితోటే జరుగుతుంటది నాకు తెలిసి. కానీ మా గెట్ టుగెదర్ మాత్రం 120 మందితో జరుగుతుందండి. అంటే తెలుగు మీడియం అండి, 10th క్లాస్ చదువుకుని ఇప్పుడు కూడా తెలుగు మీడియంకి సిస్టమ్లు కొనిసిస్తున్నాం. 4 సిస్టమ్లు కూడా కంప్యూటర్ అన్ని కొనిసిస్తున్నాం. బాత్రూమ్ డోర్లు ఇది కూడా ఇచ్చాం. స్కూల్కి ఏది కావాలంటే అవన్నీ ఇచ్చాం. అప్పట్లో స్కూల్ ఎగ్గొట్టి వెళ్ళింది మొదటి సినిమా ఏంటి? స్కూల్ ఎగ్గొట్టిన తర్వాత నాకు గుర్తులేదు, కానీ 10th అయిపోయిన తర్వాత చూసిన సినిమా వచ్చింది. స్కూల్ ఎగ్గొట్టిన సినిమా. స్కూల్ ఎగ్గొట్టి సినిమాలకి వెళ్ళడానికి అవ్వలేదు, అవకాశం లేదు, ఆ వయసులో లేదు.
దాని తర్వాత ఎవరికి తెలియకుండా దగ్గర 14 మంది 10th ఎగ్జామ్స్ అయిపోయి వెళ్ళాం ఆ సినిమాకి. ఎంత ఎగ్జామ్ అయ్యాక అందరూ వెళ్తారు మనతో పాటు కొంతమంది స్కూల్ పిల్లలు ఉన్నారు, వీళ్ళ పేర్లు కనుక్కుందాం ఫస్ట్. మేము స్కూల్ పిల్లలమా? పిల్లలే కదా. ఈ రోజుకైతే మేము స్కూల్ పిల్లలు మేము ఫీల్ అవుతున్నాము. మీరు ఫీల్ అవ్వకర్లేదు, అలాగే ఉన్నారు కదా. మీ పేరు చెప్పండి. కేబీ మాధురి. వెలగా అమ్మాజీ. నా పేరు మక్బుల్ జానీ, డి సెక్షన్. నా పేరు వనజలక్ష్మి, డి సెక్షన్. మీకు ఎవరు మీ క్లాస్ లీడర్, మీ గ్యాంగ్ ఏదైనా లీడర్ ఉందా? ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియదు ప్రస్తుతానికి. మేమే ఈ రోజు మాత్రం లీడర్స్ అన్ని ఇవాళ మేమే. అంటే మీరే లీడరు, మీరే మా గురువు గారు వచ్చే వరకు మేమే టీచర్స్ కూడా వస్తారు. ఈ రోజు వాళ్ళని కూడా ఇన్వైట్ చేసాము. వాళ్ళు వచ్చాక మేము చిన్న పిల్లలు అయిపోతాం. ఇప్పుడు కూడా చిన్నపిల్లలాగే ఉన్నారు మీరు. మీరు స్కూల్లో జరిగిన అంటే అప్పుడు జరిగిన ఒక మంచి ఫన్నీయెస్ట్ మూమెంట్ ఏమైనా మీకు గుర్తుందా? నాకు ఫన్నీయెస్ట్ మూమెంట్ అంటే అప్పుడు ఒక గురువు గారు వచ్చారు స్కూల్ కి, చెవులో మంత్రం చెప్పారు అందరికి. ఏ మంత్రం చెప్పారు? అంటే మీకు ఇష్ట దైవాన్ని మనసులో అనుకోండి, మీకు ఆ దైవాన్ని బట్టి మంత్రం చెప్తాం, మీరు ఏది అనుకుంటే అది జరుగుతుంది అని చెప్పారు. అప్పుడు మేమేమో మాకు మమ్మీ కొట్టకూడదని, లేకపోతే స్కూల్కి వేరంగా రాకూడదని, హోంవర్క్లు చేయకూడదని అలా కోరుకున్నాం మేమందరం. అలా కోరుకున్న తర్వాత ఆ మంత్రం చదువుకొని రోజు స్కూల్కి వచ్చేవాళ్ళం. కొన్నాళ్ళు అయిపోయాక మర్చిపోయాం. ఎందుకు మీరు కోరుకున్న కోరిక తీరిందా లేదా? తీరింది. ఏం కోరిక తీరింది చెప్పండి. స్కూల్కి మానేయడమా, త్వరగా రావడమా, అమ్మ కొట్టకపోవడమా? అమ్మకి అంటే వర్క్ చేయలేదు, వర్క్ చేయకపోవడం, వర్క్ చేయకుండా రోజంతా గేమ్స్ ఆడుకొని ఇంటికి వెళ్ళిపోవడం అనమాట. కానీ తీరింది, కానీ 10th లో అలా కుదరలేదు. ఇప్పుడు ఆ మంత్రం ఏమైనా మీ పిల్లలకి చెప్పారా మీరు? లేదు సార్, చెప్పలేదు. పిల్లలు చెప్తే వింటారేంటి? ఇప్పుడు పిల్లలు చెప్తే వింటారు. మీకు ఏమైనా గుర్తుందా ఫన్నీయెస్ట్ మూమెంట్ మీ క్లాస్ రూమ్ లో? క్లాస్ రూమ్ లో అంటే అప్పుడు నోట్స్ రాయకున్నప్పుడు దాగుడు అవన్నీ చేసేవారు. నోట్స్ కింద నోట్స్ పెట్టేసి పై నోట్స్ కింద లాస్ట్ నోట్స్ లోని చెక్ చేయరు కదా సార్. ఒకవేళ టీచర్ కింద నుంచి స్టార్ట్ చేస్తే ఏం చేసేవారు మీరు? అలా చూసేవాళ్ళం. వాళ్ళు ఫస్ట్ నుండి వెళ్ళేవారు. ఒక్కోసారి కనిపెట్టేస్తే మనసులో దేవుడా 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 చూడకూడదు అనుకునే వాళ్ళు బెల్ కొట్టేసేవారు. ఆడుకునే వాళ్ళం. డస్టర్ ఆట అని చెప్పేసి ఒక సర్కిల్లో గీసేసి డస్టర్ పెట్టి దాన్ని మళ్ళీ పట్టుకోకుండా ఒకరికొకరు పరిగెట్టుకుని ఆడేవాళ్ళం. ఒకరికి టచ్ అవ్వకుండా ఒకరికి గోడకు పట్టుకుని వెనక్కి వెళ్ళడం చేయడం. ఆ విధంగాను మళ్ళీ వాళ్ళ మీద. అంటే ఈ ఆటలో మగవాళ్ళు బలైపోయారా, ఆడవాళ్ళు బలైపోయారు? లేదు, ఆడవాళ్ళు ఆడేవాళ్ళు, మగవాళ్ళతో తక్కువ. అసలు ఉండేవారు కాదండి గ్రౌండ్ లో. ఇప్పుడు గ్రౌండ్ లో ఉండేవారు. శేఖర్ సౌమ్యాజులు అని పిలిస్తే ఎవరో ఒకరు ప్రెజెంట్ చెప్పేసేవారు అంతే. వీళ్ళు ఉండేవారు. సో విన్నారు కదా. అంటే మీరు ఒక విషయం మర్చిపోతున్నారు, ఇవన్నీ మీ పిల్లలు చూస్తున్నారు. చూడండి, మా పిల్లలు చూస్తే ఇంకా ఆనందం కదా. మనతో పాటు ఇంకొక బ్యాచ్ ఆఫ్ పిల్లలు ఉన్నారు. మేడం మీరేంటి స్కూల్ యూనిఫామ్ ఇది అప్పట్లో? మీ పేరు చెప్పండి. షాదికా బాను. ఓ నైస్. మీరండి? ఉదయశ్రీ. ఇప్పుడు వెస్ట్ గోదావరి నుంచి వచ్చాను నేను. వెస్ట్ గోదావరి నుంచి కూడా ఈ గెట్ టుగెదర్కి వచ్చారు. అంటే రీయూనియన్స్ కి అంత వాల్యూ ఉంది. వేరే వేరే ఊర్ల నుంచి, వేరే వేరే దేశాల నుంచి కూడా వస్తుంటారు. మీరు చెప్పండి మీ పేరు. హలో అండి, నా పేరు విరాజిత. నేను పార్వతీపురం నుంచి వస్తాను. ఐఎమ్ కే జయలక్ష్మి అండి, 87-88 బ్యాచ్ మాది. మీరు చదువుకున్న రోజు యూనిఫామ్ లోనే వచ్చేవారా? రోజు యూనిఫామ్ వచ్చేదండి. సరే, ఒక పర్సనల్ క్వశ్చన్ మీ అందరికి. అప్పట్లో స్కూల్ బంక్ కొట్టిన రోజులు ఏమైనా ఉన్నాయా మీకు? లేదండి, ఇంట్లో కాపాడతారు కదా రోజు వచ్చేవారు. అప్పుడు రోజులు వేరండి. మా నాన్నగారు అసలు చాలా సీరియస్. అసలు ఎక్కువ రిస్ట్రిక్షన్స్ కదా. టైం ప్రకారం టైం ప్రకారం ఇంటికి వెళ్ళి చాలా భయం ఉంటుంది. పేరెంట్స్ అంటే అన్నయ్యలు ఉంటారు కదా, దాని వల్ల భయం ఎక్కువ. మాది ఎస్పెషల్లీ పోలీస్ ఫ్యామిలీ అండి. నేను వచ్చేటప్పుడు ఎస్కర్ట్ తోనే వచ్చేవాళ్ళం. 90% జీప్ లో వచ్చేవాళ్ళం. కాబట్టి మాకు పారిపోయి వెళ్ళిపోయే ఛాన్సే లేదు అసలు. సెక్యూరిటీ ఎప్పుడు అసలు 90% అబ్బాయిలు మమ్మల్ని కన్నెత్తి చూసేవారు కాదంటే. ఇక్కడ సిఐగా మా తాతగారు ఉండేవారు. 90% సెక్యూరిటీ గానే ఉండేవాళ్ళం. ప్రిన్సిపల్స్ కి అందరికి తెలియడం వల్ల. కాకపోతే బంకింగ్ అన్నారు కదా, ఎప్పుడన్నా వర్షం పడుతుంది కదా, వర్షం పడితే మటుకు అప్పుడప్పుడు వేగంగా వదిలేసేవారు స్కూల్. అప్పుడు లేట్ ఇంటికి వెళ్ళేవారు. వర్షం వస్తే మేము అప్పటి రోజుల్లో ఇనుప పెట్టెలు తెచ్చుకునే వాళ్ళం స్కూల్ కి. ఇనుప పెట్టెలు మోసుకుంటూ వచ్చేవాళ్ళం స్కూల్ కి. ఆ పెట్టి ఎడ్జిలు కట్ అయ్యేవి. కానీ మరి అది సేఫ్ అంటే వర్షానికి ఇది బుక్స్ పాడవు కదా అని ఆ పెట్టిని నెత్తి మీద పెట్టుకొని ఆ డౌన్ అంతా మేము 12 o'clock ఎక్కేవాళ్ళం అండి. అంటే మేము మధ్యాహ్నం 12:30 స్కూల్ మాకు. అది మేము భోజనం చేసాక 45 minutes ఎండలో నడుచుకుంటూ స్కూల్ కి వచ్చేవాళ్ళం. ఈ లైన్ లో నుంచినప్పుడు చాలా మంది ఫెయింట్ అయిపోయేవారండి. సో 5 years నుంచి వీళ్ళందరూ కలుస్తున్నారు. వీళ్ళందరూ ఇలాగే ఎవ్రీ ఇయర్ కలవాలి. సో వీళ్ళ ఫ్రెండ్షిప్ ఇంకా బాండింగ్ పెరగాలని మనస్ఫూర్తిగా కోరుతూ మనం ఇంకో బ్యాచ్ తో మాట్లాడదాం. ఇంకొక పిల్లల బ్యాచ్ మనతో పాటు ఉన్నారు.
వీళ్ళని కనుక్కుందాం అసలు వీళ్ళు చేసే అల్లర్లు ఏంటి. మీ పేరు చెప్పండి, ఏం బ్యాచ్ మీది? 10th C సెక్షన్ అండి. సి సెక్షన్. చంద్రమోహన్ పేరు. అంటే ఇందాక ఎవరితో మాట్లాడాను, ఏ సెక్షన్ లో మంచి వాళ్ళు ఉంటారు, బి సెక్షన్ లో ఇంకొంచెం మంచి వాళ్ళు ఉంటారు, తర్వాత మీద వస్తుంది ఏంటి? అలాగే లేదు సార్, ఏ తర్వాత బి తర్వాత సి, మేము మంచోళ్ళేనండి. మీరు అంటే చాలా మంచి వాళ్ళని సి సెక్షన్ అంటే C4 చాలా కదా, అలా మీరు చాలా మంచి వాళ్ళేమో. చాలా చాలా కరెక్ట్, మీరు చెప్పింది కరెక్టే. చాలా మంచి వాళ్ళు. చాలా మంచి వాళ్ళు. మీ పేరు చెప్పండి. సత్యనారాయణ అండి. సత్యనారాయణ గారు. వసంత కుమార్ అండి. వసంత కుమార్ గారు. నరసింహారావు అండి. నరసింహారావు గారు. మీరండి? లక్ష్మి మీ పేరు? అన్నపూర్ణ. ఓకే. నా పేరు జ్యోతి. జ్యోతి గారు. మీరు? అండి. అరుణ. మీరు? రాము. రాము. మీరందరూ సి సెక్షన్ అండి. మీరేమో బ్యాచ్ లీడర్ లా కనబడుతున్నారు, నిజమేనా? అప్పుడు లేడని కాదు సార్ నేను. ఇప్పుడు అండి, అప్పుడు కాదు, ఇప్పుడు అప్పుడు కూడా కాదు, ఇప్పుడు కాదు సార్. ఇప్పుడు కూడా కాదు. అందరే కామన్ గా ఓవరాల్ గా ఉండేవాడి అంతే. మీరందరూ ఒకటే సెక్షన్ కదండి. ఇక్కడ ఉన్న ఈ 10 మందిలో 12 మందిలో ఎవరు బాగా అల్లరి చేసేవారు అప్పట్లో? బాగా కాదు, ఈ లేడీస్ అందరూ మీరు విన్నారో లేదా, లేడీస్ అందరూ యునానిమస్ గా మోహన్ అని పేరు చెప్తున్నారు. ఎవరా మోహన్? మీరేనా? ఓడి అమ్మ, ఎంత పని అయిపోయింది అసలు. నా పక్కనే ఇంత పెద్ద వ్యక్తిని పెట్టుకొని ఎవరా అని ఎదుగుతున్నాను. మీరు ఎందుకండి మీ మీద అంత కోపం? అంటే ఆ రోజుల్లో అలాగా, ఆ రోజుల్లో అలాగా అమ్మాయిలు ఉండేవారు, అందువల్ల అలా ఎక్కువ చేయాలనిపించేది అండి. అమ్మ, మీకు విషయం తెలుసా? ఇది మీ ఇంట్లో వాళ్ళు చూస్తూ ఉంటారు. పర్లేదు సార్, చెప్పారా? నిజమే కదా. అతను చిరంజీవి ఫ్యాన్ అండి. అతను 10th క్లాస్ లో పరీక్షలు రాసేటప్పుడు చిరంజీవి స్టెప్లు వేసుకుని వస్తున్నాడు. వస్తూనే టీచర్ చూశారు, మా మాస్టర్ గారు నరసరావు మాస్టర్. ఎముడికి మొగుడి స్టెప్ వేసినప్పుడు టీచర్ ఎముడి అయిపోయారు అనమాట. ఏమండి, ఎముడి అయ్యారా మొగుడు అయ్యారా మీ టీచర్? మాస్టర్ గారు నాకు మొగుడయ్యారు. మీరు ఇందాక నుంచి చిల్లరండి ఒకసారి. లేట్ కమ్మరు కదా మీరు. మీ పేరు చెప్పలేదు. నా పేరు రాజేష్ అండి. రాజేష్. లేట్, స్కూల్కే లేటా? నేను స్కూల్ కి బయలుదేరి ఇంటికాడ, కానీ ఇంటికి వచ్చిన మధ్యలో నేడు పళ్ళు, జాంకాయలు ఇవన్నీ కోసుకొని వచ్చేవాడిని హాఫ్ హ్యాండ్. ఎట్లా కారిపోతుందని మరి మాస్టర్, ఆహా నీ పని ఇదనమాట సారా అని చెప్పి ఇలా పెట్టమనేవారు. అలా కాదు, మన తెప్పమనేవారు. సూపర్ చదువు మళ్ళీ అవన్నీ పంచివ్వండి. నేను డబ్బులు పంచేవారు కాదు, డబ్బులు పంచుకునేవారు కాదు, తినేవాడిని ఇచ్చిన మాత్రం. ఇవాళ ఎందుకు లేట్కి వచ్చారు? ఇవాళ కూడా ఆల్రెడీ లేదు, అప్పుడు నమ్మట్లేదు అనకాల. మా ఆవిడ 9:30 రెడీ చేసి పంపిస్తుంది. పంపించినట్లేదు, తోలిసినట్టు ఉంది. సరే, మీరు అందరూ ఇలాంటివి ఎన్నో జరుపుకోవాలి. మీ ఫ్రెండ్షిప్ ఇంకా బాండ్ స్ట్రాంగ్ అవ్వాలని మరీ కోరుతున్నాం. చెప్పండి. గెట్ టుగెదర్ చెప్పారండి ఇందాక, ఎవరు చెప్పారు? 5వ గెట్ టుగెదర్. 5వ గెట్ టుగెదర్ కాదండి, మీరు అందరూ 50వ గెట్ టుగెదర్ చేసుకోవాలి. ఆ రోజు కూడా మా ఛానల్కి మీరు అందరూ ఇంటర్వ్యూ ఇవ్వాలి. మీరందరు కలిసి ఓల్డ్ అవ్వాలని నేను కోరుకుంటున్నా. ఇంకొక గర్ల్స్ బ్యాచ్ మనతో ఉన్నారు. సేమ్ ఏ సెక్షన్ అండి మీరు? ఏ సెక్షన్? ఏ సెక్షన్ అండి. ఓ, ఏ సెక్షన్ మీది? ఓ, మీరందరూ ఒకే సెక్షన్. ఎవరు మీ సెక్షన్ గ్యాంగ్ లీడర్? మేమందరం ఒకరు కాదు. సెక్షన్ కి నేనే, ఏ సెక్షన్ లీడర్ నేనేనండి. అప్పట్లో ఎంతమంది పేర్లు రాసేవారండి మీరు? బోర్డు మీద రాసేవారు పేర్లు, మాట్లాడిన వాళ్ళ పేర్లు మెయింటైన్ చేసేవాళ్ళమి. చేసిన తర్వాత ఏ టీచర్ ఆ టైంకి పీరియడ్కి వస్తే ఆ టీచర్కి ఇక వీళ్ళు ఇలా మాట్లాడారు అనగానే వాళ్ళకి పిలిచి నోట్స్లు రాశారా లేదా అని వాళ్ళని అడగడం జరిగేది. చాలా హ్యాపీగా ఉండేది. అంటే ఏంటి హ్యాపీగా ఉండేది మీకు? వాళ్ళు పనిష్మెంట్ ఇవ్వడమా, పేర్లు రాయడమా? పేర్లు రాయడం కదా, వాళ్ళు అంటే మాట్లాడినందుకు, వాళ్ళని అడిగినందుకు రాసే వాళ్ళకి ఆనందంగా అనిపించేది అనమాట. అలా మీరు ఎప్పుడైనా దెబ్బలు తిన్నారా? మేము పెద్దగా ఏమో దెబ్బలు తీరే చిన్నగా తిన్నారు. కాదండి, దెబ్బలు తినే బ్యాచ్. ఏ సెక్షన్ కదా, కొంచెం దెబ్బలు తినే బ్యాచ్, చదువుకునే బ్యాచ్. ఎంత పర్సెంట్ వచ్చిందండి 10th లో? మేము అసలు ఫెయిల్ అండి 10th. ఇప్పుడే అన్నారు ఎవరో, ఏ సెక్షన్ లో అందరూ మంచి స్టూడెంట్స్ ఉంటారండి. అంతా మంచి స్టూడెంట్స్. సరే, ఒక మంచి మెమరీ చెప్పండి మాకు. ఏంటి? స్కూల్లో ఏం మెమరీస్ ఉంటాయి? ఆటలు పాటలు అంతా హ్యాపీగా అయిపోయింది. అందరూ కలిసి కట్టుగా అందరూ ఉండేవారు. ఇప్పుడు కూడా అలాగే ఉన్నాము ప్రెసెంట్. ఇంకొక ఫ్రెండ్స్ బ్యాచ్ ఉన్నారు మనతో. ఏ సెక్షన్, బి సెక్షన్. అప్పటి నుంచి కలిసే ఉన్నారా? కలిసే ఉన్నాం. గొడవలు ఏం లేవు? ఏ గొడవలు లేవు. క్రికెట్ ఆడినప్పుడు ఎంజాయ్ చేస్తున్నాం. ఏం చేశారండి అప్పట్లో చేసిన మంచి ఎంజాయ్మెంట్ చెప్పండి. స్పోర్ట్స్ ఎంజాయ్ చేస్తున్నాం. స్పోర్ట్స్ కాకుండా మీరు అప్పట్లో చేసిన ఒక మంచి ఎంజాయ్మెంట్ ఏదైనా? ఎవరినైనా బయట వాళ్ళు ఏడిపించి అందరం కలిసి తిట్లు కాసేవారు వాళ్ళ చేత. ఏడిపించడం ఎవరిని ఏడిపించి? బ్యాక్ సైడ్ ఒక ఆయన క్వార్టర్స్ ఒక ఆయన ఉండేవాడు, గొడుగు అనేవారు. కనకరత్నం అతని పేరు. అతన్ని ఎవరో ఒకరు మొగలని ఆడవాళ్ళు తిట్టించేవారు. అతను ఆడవాళ్ళు అన్నారు పని. అది అంటే మగవాళ్ళు ఆడవాళ్ళ గొంతు మాట్లాడేవారు. ఎవరితో గొంతు? అప్పటికే మిమిక్రీ చేసిన వాళ్ళు ఉన్నారు మా వాళ్ళు.
అప్పట్లోనే ఎక్కువ దెబ్బతిన్న మేమేనండి. ఎక్కువ స్కూల్లో ఎక్కువ గవర్నమెంట్ మాస్టర్ అది ఎక్కువ దెబ్బలు మేమే దెబ్బలు ఎక్కువ మేమే ఎక్కువ తిన్నాం. ఓహో నేను బాగా చదివిన కూడా ఉన్నారు. నేను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మంచి బ్యాచ్ నన్ను కాదు అటు రౌడీ బ్యాచ్ అని చెప్తున్నాను. అంతే తప్పకుండా. ఎందుకంటే చదువుతో పాటు అది కూడా రెండు విధాలుగా కూడా ఎంటర్టైన్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. చదువు అయిపోయింది. బ్రేక్ టైమ్ లోనే మనం చేసే రౌడీజం చేసేవారు బ్రేక్ టైం లో. రౌడీజం రవి గారు మీ సంగతి చెప్పండి. ఆ సంగతి ఏం లేదు, మీ సిఆర్ కొనేసేవాళ్ళు, సిఆర్ లో కొలిసేవారు. కొట్టేసి క్రికెట్ ఆడుకోవడం అప్పట్లోనే చిన్న సరే అప్పట్లో ఎంత లంచం ఇచ్చారండి మీరు? అంచం అంటే ఏదైనా చాక్లెట్, పిల్లలు, మామిడి తాండ్రలు, మామిడి ముక్కలు అలా. కాదు ఇలా కూడా బ్రేక్ చేస్తారని తెలియదు. అంటే మీరు ఈ ప్రిన్సిపల్ వినే ఉంటారు, గోడ ఎరగొట్టింది తినే అంట. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ కూడా ఏ సెక్షన్ లో వచ్చారు అప్పుడు బాగా చదివారు. మంచి ఎంజాయ్ చేసాం. వాళ్ళ పేర్లు కూడా చెప్పమంటారా? చెప్పండి. కళ్యాణ్ చక్రవర్తి అని ఫస్ట్ ఇచ్చాడు. సెకండ్ ఆయన ఉన్నారా? లేరు, ఇక్కడ లేరు. తులసి అని ఒక అమ్మాయి. థర్డ్ ఏమి చంద్రశేఖర్ అని అమెరికాలో ఉన్నాడు. 25,000 పంపించాడు స్కూల్ కోసం. ఫోర్త్ సిహెచ్ఎల్జే మోహిని అని మా ప్రొఫెసర్ గారు అమ్మాయి ఫోర్త్ వచ్చింది. వెరీ గుడ్. సో మిగిలిన వాళ్ళందరూ మేమైతే మంచి ఎంజాయ్ చేసామండి 10th క్లాస్ లో. మీరు ఇందాక నుంచి ఎంజాయ్ ఉన్నారు, ఏ ఎంజాయ్ చెప్పట్లేదు కూడా. అందరూ ఫ్రెండ్లీగా ఉండాలి, అందరూ కూడా ఎంజాయ్ చేశాడు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తాడు. చూసిన సినిమా దొంగమోడి, దొంగతనంగా దొంగమోడి సినిమా చూసారు. రామాడాగిస్ చూసాం. మాకు నడుచుకొని వెళ్ళడం దగ్గర అది.